సరే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సరే అప్లికేషన్ విషయానికి వస్తే డేట్ అయిపోయింది ఇప్పటికి. సో ఆల్ ఓవర్గా ఇప్పటివరకు జరుగుతున్న ప్రాజెక్ట్ ఎట్లా ఉంది, ఇప్పుడు అప్లికేషన్ సంబంధించి ఏదన్నా మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయాలనే డిమాండ్ ఉందా? అంటే ఇది బాగా జరుగుతున్నాయి కదా డిమాండ్, ఏ విధంగా ఉంది? ఎక్స్టెన్షన్ చేయాలనే డిమాండ్ ఉంది. ఇది ఎలా అంటే ఇనిషియల్గా లాంచ్ చేసినప్పుడు 1 మెగావాట్కి 5 ఎకరాలు 5 కోట్లు ఖర్చు ఉండొచ్చు అనే ఆలోచన రైతుల్లో ఉండేది. కానీ తర్వాత కంటిన్యూస్ ఎఫర్ట్స్ ద్వారా కానీ లేదంటే మేము అసోసియేషన్ ఫామ్ చేసేసి దీని ద్వారా సోలార్ ఎంపవర్మెంట్ ఒక సబ్మిట్ చేసి దాని ద్వారా ఈరోజు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంత కాదనేది మనం అందరు వెండర్స్ని హైదరాబాద్కి పిలిపించేసేసి వెండర్స్తో పాటు టెక్నికల్ సెషన్స్ అరేంజ్ చేసేసి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుద్దనే ఒక అవగాహన కలిగించాం. దాంతో పాటు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ ఇనిషియల్గా ఉండేదానికంటే రిజిడిటీ కంటే మనం ఫాలోఅప్ చేయడం మూలంగా వాళ్ళు కొంతవరకు తగ్గొచ్చారు. సో ఈ 2 రకాలుగా అంటే ఒక రకంగా భూమి ఎక్కువ అవసరం ఉంటుందనేదే కాకుండా ప్రాజెక్ట్ కాస్ట్ తక్కువ పడుతుంది కాబట్టి ఇప్పుడు చాలామంది ముందుకు వచ్చారు. అలాగే కొంత డాక్యుమెంటేషన్ విషయంలో కూడా వెనకబడి కొంతమంది ఇనిషియల్ ప్రాసెసింగ్ ఫీ 5,900 కట్టి తర్వాత పీపీఏ చేయని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా కొద్దిమంది వెయిట్ చేస్తున్నారు. మన December 31 వరకు అయితే మొత్తం పీపీఏ క్లోజ్డ్ అని అన్నారు. బట్ ఇంకా ఒకవేళ ఎక్స్టెండ్ చేస్తే ఇంకా కొంతమంది చేయడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో 10,000 మెగావాట్లలో ఇప్పటివరకు భారతదేశంలో ఒకవేళ 650 మెగావాట్లు మాత్రమే ఇన్స్టాలేషన్కి వచ్చేసినాయి, అంటే కమెన్స్ అయినాయి. బట్ వేరేజ్ మన దగ్గర 1450 మెగావాట్లు మనం సైన్ చేశాం కాబట్టి మనం ఎంత లేదన్నా దీనిలో 15% ముందుకెళ్ళినా కూడా మన దేశంలో అగ్రగామంగా నిలవడానికి అవకాశం ఉంటుంది.